సిద్దిపేట జనాల ఆశలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి. ఇప్పటికే వివిధ పథకాల అమల్లో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సిద్దిపేటకు కేంద్ర సర్కార్ మరో పథకాన్ని ప్రకటించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 924 ఇళ్లు మంజూరు చేసింది. సిద్దిపేట మున్సిపాలిటీ అభివృద్ధిలో దూసుకుపోతుంది. వివిధ సంక్షేమ పథకాల అమలుతో ఆదర్శంగా నిలుస్తోంది. మంత్రి హరీష్ రావు కృషితో అభివృద్ధిలో సిద్దిపేట మున్సిపాలిటీ తనదైన ముద్ర వేస్తోంది. ఇప్పటికే 100% టాయిలెట్స్ నిర్మాణం క్యాష్లెస్ విధానంలో ముందుంది. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అయిన సిద్దిపేటలో పూరి గుడిసెలు, పెంకుటిల్లులు ఉండకూడదని హరీష్ రావు టార్గెట్ గా పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ స్కీమ్ లో 1920 ఇళ్లను నిర్మిస్తున్నారు. ఇవి మరో 2 నెలలు పూర్తి కానున్నాయి. వీటితో పాటు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో చర్చించి PMYA స్కీమ్ ద్వారా మరో 920 ఇళ్లను మంజూరు చేయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు నిర్మించాలని అధికారులకు సూచించారు మంత్రి హరీష్ రావు. దీంతో సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి లబ్ధిదారులను గుర్తించారు. ఈ పథకం ద్వారా ఒక్కో ఇంటికి 1,50,000 రూపాయలు అందిస్తారు. సిద్దిపేటలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లు కలిపి దాదాపు 3,000 ఇండ్లు త్వరలోనే ప్రజలకు అందనున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 14 కోట్ల రూపాయలను 924 ఇండ్లను సిద్దిపేటకు మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క మంజూరు విషయంలో పేదలైనటువంటి అసంఘటిత కార్మికులలో అధికంగా బీడీ, అమాలి, ఆటో రిక్షా, చేనేత లాంటి కార్మికులు ఎంతోమంది ఈ తిండి లేక, తిప్పలు లేక, పొట్టగుడ్డు పనిచేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా పెంకుటింట్లో ఇండ్లు లేక కనీస అవసరాలు లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఈ యొక్క 924 అధికారులు మొత్తం కూడా అసంఘటిత కార్మికులకు కేటాయించి పేదలకు అందేటట్టుగా చర్యలు తీసుకోవాలి. ఇల్లు లేని వారి నిరుపేదలకి పక్కా ఇల్లు కట్టుకోవడానికి, రేకులు ఉన్న వాళ్ళకి, తర్వాత గుణపెంకల ఇల్లు వాళ్ళకి మంజూరు 9,24 ఇళ్ళకి మంజూరు చేయడం జరిగింది. 14 కోట్లు మంజూరు చేయడం జరిగింది. దీనికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దీన్ని మంజూరు చేయడం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి కానుండడంతో సంతోషంగా ఉన్నట్టున్నారు లబ్ధిదారులు.